ఇక్కడ ప్లే అవుతున్న వీడియోని చూడండి. జనాలు లేక దెయ్యాల గ్రామాలు లాగా మారుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ బోర్డర్ గ్రామాలు ఇవి. పశ్చిమ బెంగాల్లోని మధ్యగ్రామ్ అనే గ్రామంలో 100 కంటే ఎక్కువ కుటుంబాలు ఉండేవి. కానీ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సమయంలో వారు మొత్తం గ్రామాన్ని ఖాళీ చేసి పారిపోయారు. ఖాళీగా ఉన్న ఈ గ్రామం అక్రమంగా చొరబడిన అనుమానిత బంగ్లాదేశ్ వలసదారులతో నిండి ఉందా అంటే అయి ఉండొచ్చు. అందువల్లే భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి చట్టపరమైన చర్యలకు భయపడి ఆ కుటుంబాలు బంగ్లాదేశ్ పారిపోయి ఉంటారు అని వార్తలు. ఇది ఒక్కటే ఇటువంటి గ్రామమా, మిగతా ఇటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయా అని మనం గనక నెట్లో సెర్చ్ చేస్తే ఇలాంటి మధ్యమ గ్రామంలోని ఈ గ్రామం ఒక్కటే కాదు, గుల్షన్ కాలనీ అంటే కోల్కతాలో ఉంది. ఇక్కడ 2 లక్షల మంది నివాసులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ వెరిఫికేషన్ సమయంలో కేవలం 20,000 మంది మాత్రమే కనపడ్డారంట. 90% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. చాలామంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఫేక్ ఓటర్లుగా ఇక్కడ గుర్తించబడ్డారు. నెంబర్ 2 భంగర్ కాలనీ అని కూడా ఉంది దుర్గాపూర్లో. స్క్రాప్ కలెక్టర్ల కాలనీ. ఇక్కడ చాలామంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు. డాక్యుమెంట్లు సేకరించడానికి భయపడి బంగ్లాదేశ్ లేదా డిటెన్షన్ క్యాంపులకు పంపబడతారని చెప్పేసి భయపడి కాలనీ మొత్తం ఖాళీగా మారింది. ఇక బోర్డర్ ప్రాంతాలైనటువంటి బిరాటి, మధ్యమగ్రామ్, రాజర్హట్, న్యూ టౌన్, సాల్ట్ లేక్ ఇటువంటి ప్రాంతాల్లో, కోల్కతా సబర్బ్లు అయినటువంటి ఇటువంటి వాటిల్లో వందల మంది పైగా అక్రమ బంగ్లాదేశీలు ఎస్ఐఆర్ చెక్ల వల్ల భయపడి బెంగాల్ను వదిలిపెట్టేశారు. ఇండో బంగ్లా బోర్డర్ వద్ద పెద్ద ఎత్తున సరిహద్దు దాటి బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతున్నారు. లెలంగఢ్ గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఇలాం బజార్, బిర్భూర్ జిల్లా ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ వల్ల గ్రామస్తుల్లో భయం వ్యాపించింది. చాలామంది బ్యాంకుల నుంచి డబ్బు ఉపసంహరించుకొని బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రక్రియ వల్ల మొత్తం 10 నుంచి 14 లక్షల ఫారంలు అన్కలెక్టబుల్గా గుర్తించబడ్డాయి. అంటే ఆబ్సెంటీ, డూప్లికేట్ లేదా మరణించిన వారు లేదా మార్చిన వారు అనే అర్థం. ఇది మాత్రమే కాకుండా 2002 ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి సుమారు మరో 2 కోట్ల మంది ఆచూకీ తెలియకపోవడంతో వెరిఫికేషన్ను జరుపుతున్నారు. ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా బోర్డర్ ఏరియాలు, కలకత్తా నగర సబర్బ్ అంటే నగర బార్డర్స్లలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ గురించి మమత అంతలా భయపడడం వెనుక నిజమైన ఆందోళన ఉంది అని ఇప్పుడు అర్థమవుతుంది కదా. గత కొన్ని ఎన్నికల్లో మమతకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి అక్రమ చొరబాటుదారులను ఏరివేరుస్తూ ఉంటే మమత భయపడడంలో ఆశ్చర్యం లేదు కదా. 2005లో సిపిఎం పార్టీ బెంగాల్ని పరిపాలిస్తున్నప్పుడు మమత అక్కడ ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష పార్టీ. ఎన్నికల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఓట్ల వల్లే సిపిఎం గెలుస్తోంది అని ఇదే మమత ఆరోపణలు చేసి పార్లమెంట్లో గోలగోల చేసింది. ఆ వీడియో ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఆమె అప్పుడు ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడుతుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పశ్చిమ బెంగాల్లో పెరిగిపోతున్నాయి. సిపిఎం ప్రభుత్వం వీళ్లను ఓటర్ల జాబితాలో చేర్చి రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇస్తోంది. ఇది జాతీయ భద్రతకు ముప్పు అని ఆమె అప్పట్లో హెచ్చరించింది. అంతేకాదు, ఆమె పార్లమెంటు డాక్యుమెంట్లు, ఫైల్స్ అన్ని చింపి స్పీకర్ టేబుల్ మీద ఎక్కి నిరసన తెలిపింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సిపిఎం బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది అక్రమ వలసదారులను తీసుకొచ్చి వాళ్లకు ఓటర్ ఐడీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తోంది. ఇది దేశ భద్రతకు పెనుముప్పు. ఈ విషయాన్ని మమత పార్లమెంటు సాక్షిగా చెప్పినది 2005లోనే. అంటే 20 సంవత్సరాల క్రిందటే మమతా బెనర్జీ అక్రమ వలసదారుల సమస్య, వారికి ఉన్న ఓటు సమస్య, వాటి తీవ్రత అన్నింటినీ కూడా గుర్తించింది. ఆమె ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ సమస్యపై దృష్టి సారించి అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపాలి. కానీ మమత చేసిందేమిటి? అక్రమ వలసలను సిపిఎం కంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సహించి వారిని గట్టి ఓటు బ్యాంకుగా మలుచుకొని ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈ 20 సంవత్సరాల్లో ఈ సమస్య మరింత ముదిరిపోయింది. ఇప్పుడు అదే మమత అదే బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఏరి పారేయడానికి, వారికి అక్రమంగా సిపిఎం లేదా టీఎంసీ ఇచ్చినటువంటి ఓటర్ కార్డులను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. వీళ్లకు దేశ భద్రత కంటే ఓటు రాజకీయాలు ముఖ్యం. సరే, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ మాటలు చేతలు అలాగే ఉంటాయి. మరి మేం గొప్ప దేశభక్తులమని జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ అభిమానులు, మేధావులు ఈ విషయంలో మమతను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఎందుకంటే బీజేపీ మీద అడ్డు అదుపు విచక్షణ లేని ద్వేషం. ఇది ఎంత ఎక్కువ అయిపోయింది అంటే ఇప్పుడు బీజేపీని ఓడించడానికి అక్రమ విదేశీ వలసదారులకు మద్దతు ఇస్తున్నారు. రేపు ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి ఏ పాక్ లేదా చైనాకు కూడా సహకరించడానికి సిద్ధపడిపోతారు. ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు మునిగిపోయి మనల్ని కూడా ముంచేస్తారు.